హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 15th April 2025 రోజు అయితే లాంచ్ చేశారు. సో అంటే ఇది మన ఇండియా కంట్రీలోనే లాంచ్ అయింది, ఈ రోజే లాంచ్ అయింది. అసలు ఈ మొబైల్ని హైలైట్ చేసి తీసుకొచ్చింది ఏంటంటే స్టైలస్ సపోర్ట్ అనమాట. మన సామ్సంగ్ గెలాక్సీలో S Pen సపోర్ట్ ఉంటే ఎలా రాసుకుంటారో దీంట్లో కూడా మనం డైరెక్ట్ రాసుకోవచ్చు అనమాట. ఏమైనా నోట్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా, ఆ స్టైలస్ సహాయంతో అయితే రాసుకోవచ్చు. ఇది మెయిన్ హైలైట్ కూడా అదేనమాట. స్టైలస్ అని అందుకే యాడ్ చేశారనమాట లాస్ట్ చివరికి ఈ మొబైల్కి. సో చాలా మంది కూడా అందుకే ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ముఖ్యంగా ఈ బడ్జెట్లో ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే S Penని కూడా అంటే మొత్తం కాకపోయినా కనీసం ఒక 50% అన్న ఇది రీప్లేస్ చేయగలుగుతుంది. ఇప్పుడు S Pen అనేది తీసేస్తున్నారు సామ్సంగ్లో, సో ఇక్కడ యాడ్ చేశారనమాట. అంటే ఇది కూడా S Pen లాగా వాడుకోవచ్చు అని కొంతమంది అనుకుంటున్నారు అనమాట. మెయిన్ హైలైట్ ఏంటంటే స్టైలస్ సపోర్ట్ అనమాట ఈ బడ్జెట్లో. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 inches 1.5K POLED డిస్ప్లే ఉంటుంది. అలాగే 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 2712x1220 పిక్సెల్స్ ఉంటాయి. 3000 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే 12 5G బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే 8GB ర్యామ్ ఉంటుంది, LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే 256GB స్టోరేజ్ ఉంటుంది. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 68 watts వైడ్ ఛార్జింగ్కి 15 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LYT 700C సెన్సార్ ఉంటుంది విత్ OIS ఉంటుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ప్లస్ మైక్రోగా కూడా యూజ్ అవుతుంది. సో మోటరోలా ఉన్న బెస్ట్ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే 8 మెగాపిక్సెల్ ఇచ్చి అల్ట్రా వైడ్ యాంగిల్ ఇస్తుంది, వైడ్ యాంగిల్ లెన్స్ ఇస్తుంది. ఇక్కడ వీళ్ళు 13 మెగాపిక్సెల్ ఇస్తే దీన్ని మైక్రోగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. వైడ్ యాంగిల్కి మైక్రోకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట ఈ మొబైల్కి. ఇక ఈ అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి అనమాట. దీనికి ఏంటంటే ఇన్బిల్డ్ వచ్చేసి స్టైలస్ సపోర్ట్ కూడా ఉంటుంది. డాల్బీ అట్మాస్ కూడా దీనికి ఉంటుంది అనమాట. అలాగే Wi-Fi 6Eకి సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.4 కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే IP68 రేటింగ్ కూడా ఈ మొబైల్కి ఉంటుంది. మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ కూడా పొందింది. 8.29 mm థిక్నెస్ ఉంటుంది. 191 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది. సో నేను ఇంపార్టెంట్ అడిషనల్ ఫీచర్స్ అయితే అన్ని చెప్పిన, ఏమైనా మిస్ అయితే కూడా స్క్రీన్ మీద ఇస్తా, మీరు చెక్ చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ అండ్ ఆఫర్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం ప్రైస్ చూసుకున్నట్టయితే 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 22,999 రూపాయలు పెట్టారు. అసలు ఈ మొబైల్ ఉన్నదే ఒకటి వేరియంట్ తీసుకొచ్చారు, గుర్తుపెట్టుకోండి, 8+ 256GB. ఇక్కడ ఆఫర్స్ చూసుకున్నట్టయితే 1000 రూపీస్ వచ్చేసి మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్నారు. ఇది ఏంటంటే ఓన్లీ ఫ్లిప్కార్ట్ ద్వారానే మాత్రమే వీళ్ళు చెప్తున్నారు. ఇంకోటి వచ్చేసి మీకు బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది చూసుకున్నట్టయితే యాక్సిస్ బ్యాంక్ అనమాట, క్రెడిట్ కార్డ్స్ మీద, గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్ సేల్ చూసుకున్నట్లయితే April 23 వస్తుంది, ఫ్లిప్కార్ట్ ద్వారా వస్తుంది కొనాలనుకున్న వాళ్ళు. ఇక ఈ మొబైల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మన ఛానల్లో మొబైల్ అప్డేట్స్ అయితే వస్తాయి. సో అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ వీడియో కింద మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, అక్కడ నుంచి కూడా మనల్ని ఫాలో చేయొచ్చు.